ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొద్దకు వస్తే అక్కరలుండవు, కొరతలుండవు, కష్టాలుండవు, శ్రమలుండవు, శోధనలు రావు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఉంటాయండి. కష్టాలుంటాయి, శోధనలుంటాయి, బాధలు వస్తాయి. కానీ వాటన్నిటిని జయించే శక్తిని దేవుడు మనకిస్తాడు. వాటిని తట్టుకొని నిలబడే కృపను ఆ పరమ తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు చాలామంది దేవుని యొద్దకు రావాలంటే భయపడుతున్నారు. వాక్యం చదవాలి, పదే పదే ప్రార్థించాలి, చర్చికి వెళ్ళాలి, లోకానుసారంగా జీవించకూడదు, సినిమాలు చూడకూడదు, టీవీలు చూడకూడదు, పాపం చెయ్యకూడదు, పరిశుద్ధంగా బ్రతకాలి, ఓపికండాలి, విశ్వాసం నిరీక్షణ ఉండాలి. అమ్మో, ఇవన్నీ నా వల్ల కాదు, ఈ విధంగా ఉండడం కష్టం అని దేవుని యొద్దకు రాకుండా ఎన్ని కష్టాలొచ్చినా శ్రమలెదురైనా వాటిని తట్టుకుంటున్నారు. కానీ వాటన్నిటిని తొలగించే యేసయ్య వైపు మాత్రం చూడని వారిగా ఉంటున్నారు. ఆయనను ఆశ్రయించక వారి హృదయాలను కఠినం చేసుకునేవారు ఎంతోమంది ఉంటున్నారండి ఈనాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు మనం చూస్తూనే ఉన్నాము. దేవుని వెంబడించే వారి జీవితం, వారి కుటుంబం ఎలా ఉందో, వారి పిల్లలు ఎంతగా దీవించబడ్డారో, అలాగే దేవుని యొద్దకు రాని వారి కుటుంబాలను కూడా మనం చూస్తున్నాము. వారి జీవితాలను కూడా మనము గమనిస్తూనే ఉన్నాము. ఎంతగా దుఃఖంలో బాధలతో బ్రతుకుతున్నారో కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోక జీవితం మనకు శాశ్వతం కాదండి. మన చదువులు, మనం చేసే ఉద్యోగాలు, మనం కలిగినటువంటి గృహము, మన పిల్లలు, తల్లిదండ్రులు, మనం కలిగి ఉన్నవేవి శాశ్వతం కాదు. చివరి వరకు ఇవి మనతో రావు. ఈ రోజున్న వారు రేపు కనుమరుగవుతున్నారు. మన జీవం ఏపాటిదండి? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. మనకు శాశ్వత రాజ్యం పరలోకంలో ఉంది. యుగయుగాలు సంతోషమే. ఆకలి వేయదు, దాహమవ్వదు, దుఃఖముండదు, శ్రమలుండవు, శోధనలు రావు, శత్రువులు అసలే ఉండరు. దేవుని ఆరాధిస్తూ యుగయుగాలు ఆయనతో రాజ్యమెలుతాము. మరి దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే, ఆయన బిడ్డగా నువ్వు ఉండాలంటే, మరి దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే యేసు ప్రభువే దానికి మార్గము. దేవుని యొద్దకు వచ్చి ఆయనకు నచ్చినట్లు పరిశుద్ధంగా జీవిస్తే, నీ పాపాన్నంతటిని ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా కడుగబడి ఆయన హృదయానుసారునిగా బ్రతికితే నిన్ను ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన దినములలో నీకిష్టం వచ్చినట్లుగా ఆయన చిత్త ప్రకారం చెయ్యక నీ మనసుకు నచ్చినట్లు చేస్తూ జీవించావేమో. ఎన్నో నష్టాలను, బాధలను భరిస్తూ వచ్చావేమో. ఎంతో దుఃఖంతో నీ దినములను గడిపావా? ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో వ్యతిరేకతలు, భార్య భర్తల మధ్య గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకుండా దారి తప్పిన సమయాలు, శత్రువుల వేధింపులు, పనులలో అపజయాలు, ప్రయత్నాలు విఫలమైన సందర్భాలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా చెబుతూ పోతే ఎన్నో బాధలను నువ్వు భరించావేమో, ఎంతగానో నష్టపోయావేమో. దేవుని యొద్దకు వద్దామంటే ఆయన నన్ను స్వీకరిస్తాడో లేదో, నన్ను క్షమిస్తాడో లేదో, మళ్ళీ తన బిడ్డగా నన్ను అంగీకరిస్తాడా అని ఆలోచన కలిగి భయంతో ఉన్నావా? ప్రియ విశ్వాసి, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను అని దేవుడు చెబుతున్నాడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడండి. కరుణ వాత్సల్యములు కలిగిన వాడు. ప్రతి ఒక్కరిని ప్రేమతో స్వీకరిస్తాడు. తన కనికరాన్నంతా తన బిడ్డల మీద చూపిస్తాడు. ఆనాడు బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన చిన్న కుమారుణ్ణి చూశాము. తండ్రి ఇంటి నుండి తన భాగాన్నంతా తీసుకొని పోయాడు. దుర్వ్యాపారం చేస్తూ, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు కలిగి తన ఇష్ట ప్రకారం జీవించి తన డబ్బంతా వృధా చేశాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఎంతగానో శ్రమల పాలయ్యాడు. ఏ ఒక్కరూ సహాయం చెయ్యడం లేదు. ఎవరూ తనను ఆదుకోలేదు.
తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. వెంటనే తన తండ్రి ప్రేమను గుర్తు చేసుకున్నాడు ఆ కుమారుడు. వెంటనే తండ్రి యొద్దకు వెళ్ళి తన పాదాలపై పడి క్షమాపణ వేడుకున్నాడు. తన కుమారుణ్ణి ఆ తండ్రి క్షమించినాడండి. ప్రశస్తమైన వస్త్రాలను, ఆభరణాలను కుమారునికిచ్చి సంతోషంతో ఆ ఊరిలో పెద్ద విందు చేశాడు. తప్పిపోయిన నా చిన్న కుమారుడు తన తప్పును తెలుసుకొని నా యొద్దకు వచ్చాడని. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు కూడా దేవుడు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఆయన వద్దకు నువ్వు రావాలని, తన్ను సేవించాలని, తన ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలని ఆ దేవుడు కోరుతున్నాడండి. ప్రియ విశ్వాసి, మనుషులైతే మనం చేసిన తప్పులను బట్టి మనల్ని శిక్షిస్తారు. ఎప్పటికీ మన ముఖం చూడరు. కానీ ఆ దేవుడు మన తప్పుకు తానే శిక్షను అనుభవించాడు. ఇక మనకు శిక్ష లేదండి, శ్రమ లేదు, దుఃఖం లేదు, అంతా సంతోషమే. ఈ నూతన సంవత్సరంలో దేవుని బిడ్డగా బ్రతికితే నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయాన ఏ విషయమై ఆయన యొద్దకు వస్తున్నావు? దేని గురించి ఆ దేవుని పాదాల వద్ద సాగిలపడి ప్రార్థిస్తున్నావు? ఉద్యోగం కొరక, వివాహం జరగాలనా, సంతానం కలగాలనా, లేక నీ వ్యాపారం అభివృద్ధి చెందాలనా, నీ ఆత్మీయ జీవితం మెరుగుపడాలనా, నీ పరిచర్య బాగుగా జరగాలనా? ఇలా నువ్వు ఏ కార్యం విషయమైతే దేవుని యొద్దకు వచ్చి ప్రార్థిస్తున్నావో తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిన్ను మర్చిపోడండి, నిన్ను విడిచిపెట్టడు, నిన్ను సిగ్గుపరచడు. నువ్వడిగిన దానికి దేవుడు రెండంతలుగా నీకిస్తాడు. అయితే నువ్వు విశ్వాసంతో ప్రార్థించు. నీ పాపాన్నంతటిని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధ హృదయంతో దేవునికి మొరపెట్టు. విశ్వాసంతో ఆయన సహాయం కొరకు కనిపెట్టుకొని ఉండు. నిరీక్షణ కలిగి బ్రతుకు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. నువ్వడిగింది నీకిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచి కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఈ దినమును చూచి కృపనిచ్చారు. ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే గొప్ప ధన్యతనిచ్చారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము బయటకు త్రోసివేయనని చెబుతూ వచ్చారు. దేవా, గడిచిన దినములలో మీ యొద్దకు రాకుండా, మీకు ప్రార్థించకుండా మా ఇష్టానుసారంగా నడుచుకున్నాము దేవా. మా హృదయం చెప్పినట్లు చేశాము తండ్రి. కాబట్టే ఎంతో నష్టపోయినాము దేవా. ఎంతో దుఃఖంలో జీవించినాము తండ్రి. ఎంతగానో కృంగిపోయిన పరిస్థితుల మధ్య పడిపోయిన వారిమిగా ఉన్నాము దేవా. అయ్యా, మమ్మను క్షమించండి తండ్రి. ఈ నూతన సంవత్సరంలో దేవా, అయ్యా, మిమ్మును సేవించే వారిమిగా, మిమ్మును వెంబడించే వారిమిగా, ప్రతి పరిస్థితిలో మిమ్మును మాత్రమే ఆశ్రయించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. అయ్యా, ఈనాడు మా పనుల విషయమై, ప్రయత్నాల విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మీ సహాయాన్ని కోరుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. మీకు ప్రార్థిస్తూ మీ యొక్క ఉన్నత కార్యములను చూడగలిగే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే వారి పాపాన్ని తెలుసుకొని మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెడుతున్నారో, పశ్చాత్తాప హృదయంతో కన్నీరు కారుస్తూ రోధిస్తున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించండి దేవా. వారి పాపపు స్థితినంతటిని క్షమించండి తండ్రి. నూతన పరచండి దేవా. బిడ్డలను మీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాము దేవా. ఈ సమయం మీకే మొరుపెడుతున్నాము తండ్రి. మా మొరలను మీరు వినండి దేవా. మాకు సహాయం చెయ్యండి తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబాలలో మీరే ఈ దినమున ఉన్నతమైన కార్యములను జరిగించండి
దేవా. వారి కోరికలను, హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపవాది నుండి, దుష్టు నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలకు కావలసిన భద్రత, క్షేమాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఉద్యోగం కొరకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి. అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో ఉన్న టెన్షను, ఆందోళన, కలవరాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలకు చక్కటి ఉత్తీర్ణతను, మంచి ర్యాంకును అనుగ్రహించండి దేవా. వారు రాసే ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యేలాగున మీరే వారి పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి గవర్నమెంట్ జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రకరకాల కోచింగులు తీసుకుంటూ, రకరకాల పరీక్షలు రాస్తూ, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలందరినీ ఈ సమయాన్ని కనికరించండి. వారి కష్టాన్ని, వారి ప్రయాసాన్ని మీరు దీవించండి. మీరే వారి ఎడల అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా చక్కగా జరిగేలాగున సహాయం చేయండి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. భార్య భర్తలని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, కలహాలు, పంతాలు, పట్టింపులు, కక్షలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. మీ అందు భయం, భక్తి కలిగి మీ సేవలో వర్ధిల్లేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల మాటకు లోబడే హృదయాన్ని ఇవ్వండి దేవా. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచండి. అయ్యా, ప్రతి కుటుంబము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను, భర్తను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చండి దేవా. బిడ్డలకు చక్కటి కుమారులను, కుమార్తెలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సొంత గృహాలు కలిగి ఉండాలని బిడ్డలు ఎంతగానో ఆశపడుతుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలు మీ సొంత సమయంలో శ్రేష్టమైన గృహాలను పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క కన్స్ట్రక్షన్ అంతట్లో తోడయ్యుండి సహాయం చేయండి. పని వారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం దయచేయండి. అయ్యా, బిడ్డల ప్రయాసాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వ్యాపారాలు చేసుకునే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నష్టాల పాలవ్వకుండా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. అభివృద్ధి పరచమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ఉద్యోగంలో తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఆశతో ఎదురు చూస్తుండగా వారి ప్రతి ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేయండి. ఈనాడు దేవా, మీ పరిచర్య చేసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి. వారి కుటుంబాలను వర్ధిల్ల చేయండి. కుటుంబంలో ఉండే అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించమని, వారి సేవా పరిచర్య అంతటినీ
కుటుంబాలని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎంతగానో బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారి పట్ల న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, శ్రమ సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి. బిడ్డల్ని ముట్టి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి, కాపాడండి దేవా. మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి. ఎదుగుదలలో తోడయ్యండి, సహాయం చేయండి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. ఈనాడు దేవా, పరిచర్య చేస్తే వృద్ధ సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. ఈ నూతన సంవత్సరంలో మీరే మా పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా. నూతన మేలుల చేత మమ్మను తృప్తిపరచండి దేవా. నూతన హృదయాన్ని, నూతన బ్రతుకును మాకు అనుగ్రహించండి దేవా. నూతనమైన కార్యములు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు నమ్మదగిన దేవుడవు తండ్రి. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు చేసే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.